ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు బుడమకాయల నిల్వ పచ్చడి, అదేనండి పచ్చి దోసకాయల నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని అయితే చూపిస్తాను. ఈ వీడియోను మిస్ అవ్వకుండా పూర్తి వరకు చూసి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేయండి. ఇక్కడ నేను 1 కేజీ బుడమకాయలను అయితే తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపి 2 గంటలు పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. వేగిపోయండి. వేగిన వాటిని మిక్సీలో గిన్నెలో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. మరలా పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ లేదా 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం ఉంచి పక్కకు దించి పోపుని చల్లారనివ్వాలి. కట్ చేసి పక్కన ఉంచుకున్న దోస ముక్కలను తీసుకుని వాటికి మళ్ళీ 1 స్పూన్ ఉప్పు, మనం మెత్తగా రుబ్బుకున్నటువంటి మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1 చిన్న గ్లాస్ కారం వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మనం పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత ఈ పోపుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. తర్వాత ఒక శుభ్రమైన జాడీలోకి ఉంచుకుంటే 6 నెలలైనా పాడవకుండా ఎంతో రుచిగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.